ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 26, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆనంద తైలముతో ఆయన అభిషేకించాలంటే మనము ఆయన నీతి అనుసరించి, ఆయన నీతిని ప్రేమించి, ఆయన నీతిని ఎలా అయితే మనం గైకొంటామో, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన అడుగుజాడల్లో నడిచిన వారికి మాత్రమే, నా నీతిని ప్రేమించి భక్తిహీనుల మార్గంలో నడవకుండా సాగిన వారికి మాత్రమే ఆయన ఆనంద తైలముతో అభిషేకిస్తానని ఆయన సెలవిస్తున్నారు. ఎందు నిమిత్తం అంటే మనము మంచిగా నడవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. మనం నడిచే మార్గము ఆయనకి యుక్తమైనదిగా, మంచిదిగా, మనము ఫలించి అభివృద్ధి పొంది అనేక మంది ఆత్మలను రక్షించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ కూడా మనలో ఉంటూ మనల్ని ఎంతగానో అభిషేకించి మనలను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం చేసే ప్రతి ఒక్క పనిలో నీతిగా నడుస్తున్నామా, న్యాయంగా వెళ్తున్నామా అని చూసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి, నీతిపరుడు. ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం మన జీవితాల్లో ఆయన చేత ఆనంద తైలంతో అభిషేకించబడాలి అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. అందు నిమిత్తము ఈ వాక్యం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.